ఇది ఒక విధంగా టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్. రైట్ రావు గారు, ఇక్కడే ఒక పాయింట్ ఒక్క నిమిషం రావు గారు. లక్ష్మణ్ గారు నమస్తే అండి, వందే మాత్రం. నమస్కారం. లక్ష్మణ్ గారు, మీకు ఆపరేషన్ సింధూర్ అంటే మనకి తెల్లవారుజామున 3 గంటలకి చాలా మందికి తెలిసింది, జరిగిందని తెలిసినప్పుడు దాని పేరు ఆపరేషన్ సింధూర్ పేరుతో చేశారని కానీ తెలిసినప్పుడు హౌ యూ ఫెల్ట్? ఇది ఎప్పటి నుంచో కూడా చేయాలి అన్న సంకల్పం మొత్తం భారతదేశంలోనే మారుమోగిపోతుండే. అవును, ఎందుకంటే ముఖ్యంగా మీడియా ఛానల్స్ చూసినా కూడా ప్రజల రెస్పాన్స్, వాళ్ళ కామెంట్స్ చూస్తుంటే ఇంకా ఎప్పుడు 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 అన్న క్వశ్చన్స్ పెడుతూ ఉన్నారు. సో దానికి సమాధానంగా ప్రధానమంత్రి గారు గాని మిగతా మంత్రులు గాని చెప్పారు, ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా చేయాలన్న ఆపరేషనల్ ఫ్రీడమ్ అన్నది మేము ఆర్మ్డ్ ఫోర్సెస్ కి ఇచ్చేసాం, కాబట్టి వాళ్ళు నిర్ణయిస్తారు అన్నది స్పష్టంగా చేస్తూ, ఎదుటి శత్రువు కూడా మన యొక్క మౌనం కూడా చాలా భయాన్ని క్రియేట్ చేసింది. నిశ్శబ్దం చాలా పెద్ద భయాన్ని, ఎందుకంటే నిశ్శబ్దం కూడా చాలా భయాన్ని సృష్టిస్తుంది. అవును, ఆ విధమైన భయాన్ని పాకిస్తాన్ లో సృష్టించి వాళ్ళు ఏ విధమైన ప్రేలాపనలు వాళ్ళు పలుకుతున్నారంటే వాళ్ళ భయాన్నే వాళ్ళ మాటల్లో మనము కొలవచ్చు. ఆ విధంగా వాళ్ళు మాట్లాడారు, మా దగ్గర న్యూక్లియర్ మిసైల్స్ ఉన్నాయని, అది చేస్తాం ఇది చేస్తామని మాట్లాడారు. దానితో ఆ భయం వాళ్ళలో కనిపించింది. ఆ భయాన్ని ఇంకా పెంచడానికి మనం అనేక చర్యలు తీసుకున్నాం. మన ఇండస్ వ్యాలీ ట్రీటీ కావచ్చు, ఇండస్ రివర్ ట్రీటీ కావచ్చు, ఇవన్నీ కూడా సిరీస్ ఆఫ్ యాక్షన్స్ హస్తదిగ్బంధనం చేసేసాం. పాకిస్తాన్ హస్తదిగ్బంధనం చేసి ముప్పేట దాడి చేస్తూ ఫైనల్ గా ఈ మిలిటరీ ఆప్షన్ అన్నది లాస్ట్ గా పెట్టుకున్నాం. దాన్ని ఏ విధంగా చేస్తాం? మొదటి నుంచి మనం మాట్లాడింది ఏంటంటే టెర్రరిజం గురించే మాట్లాడింది భారతదేశం. కరెక్ట్. పాకిస్తాన్ దేశం, పాకిస్తాన్ పౌరులు వాళ్ళకు నష్టం చేయాలని ఎప్పుడూ మాట్లాడలేదు. టెర్రరిజం లో ఎవరైతే ఉన్నారో, ఈ పెహల్గావ్ సంఘటనలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ మద్దతుదారులు, వాళ్ళతో కుట్ర పన్నిన వాళ్ళందరినీ కూడా భూమి మీద ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళను బయటికి తీస్తాం, వాళ్ళ మీద యాక్షన్ తీస్తామని ప్రధానమంత్రి గారు స్పష్టంగా మాట్లాడారు. అవును, అనుసరించి మనం ఆపరేషన్ సింధూర్ లో కూడా ఇందాక రావు గారు చెప్పినట్టు ఓన్లీ టెర్రర్ టార్గెట్స్ అంటే టెర్రర్ బేస్ కావచ్చు, టెర్రర్ ట్రైనింగ్ క్యాంప్స్ కావచ్చు, టెర్రర్ లాంచ్ ప్యాడ్స్ కావచ్చు, లేకుంటే లష్కర్-ఈ తైబా, హిజ్బుల్ ముజాహిదీన్ అండ్ జైషే మొహమ్మద్ వీటిలో హెడ్ క్వార్టర్స్ కావచ్చు, వీటిని కాన్సన్ట్రేట్ చేసుకుని ఈ విధంగా చేయడం అన్నది ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ అండి. యాక్చువల్ గా పిన్ పాయింటెడ్ గా టార్గెటెడ్ స్ట్రైక్స్ చేస్తూ మాక్సిమం వాళ్ళకి డిస్ట్రక్షన్ చేయడం అన్నది మన సైడ్ నుంచి ఒక క్యాజువాలిటీ గానీ ఒక ప్రమేయం లేకుండా కూడా ఇంత చక్కగా ఆపరేషన్ చేయడం అన్నది మొత్తం ప్రపంచాన్నే విస్మయానికి గురి చేసింది. కాస్త దీంట్లోనే చైనా దగ్గర తెచ్చుకున్న ఒక విమానాన్ని మన వాళ్ళు కూల్చేశారు, ఆ కాస్త 25 నిమిషాల్లోనే. సో ఆ విధమైన టెక్నాలజీ, ఇంతకు ముందు రావు గారు చెప్పినట్టు మన టెక్నాలజీ, ఎన్టీఆర్ఓ, తర్వాత ఇస్రో, శాటిలైట్స్, తర్వాత మన టెక్నాలజీ కూడా ఏ విధంగా ఉంది అన్నది కూడా చూస్తారు. ఎందుకంటే మనం సాధారణంగా ఈ స్ట్రైక్స్ అన్నవి ఇజ్రాయెల్ వాళ్ళు పర్ఫెక్ట్ గా చేస్తారన్నది మనకి ఇప్పటి వరకు తెలిసిన విషయం. అవును, వాళ్ళు హమాస్ మీద, గాజా మీద ఏ విధంగా వాళ్ళు స్ట్రైక్ చేశారో, కానీ ఇప్పుడు భారతదేశం చేసిన ప్రిసిషన్ స్ట్రైక్స్ చూస్తే మళ్ళా ప్రపంచం కూడా భారతదేశం ఎంత అడ్వాన్స్ గా వెళ్ళింది అన్నది కూడా ఒక అంచనా వేసుకుంటున్నారు. కాబట్టి ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. దీన్ని సాధించిన మన ఆర్మ్డ్ ఫోర్సెస్ కి, వారి వెనకాల ఉంటూ మన ప్రధాని గారు, మిగతా వారందరూ కూడా ప్రోత్సహించడం అన్నది, మొత్తం భారతదేశ ప్రజలు కూడా జయజయకారాలు పలకడం అన్నది వారికి గొప్ప మొరల్ బూస్టర్. లక్ష్మణ్ గారు ఒక్క నిమిషం సార్, లక్ష్మణ్ గారు ఒక్క నిమిషం. ఇక్కడ మనతో మేజర్ శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే అండి. జై హింద్ కూడా చెప్పాలి మీ అందరికి.